హలో అండి, నేను నసీం. పొట్లకాయలు పిచ్చి పొట్ల ఎంత బాగున్నాయి చూడండి. ఇవి లేతగా ఉన్నాయి చాలా, అయినా కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. దోసకాయ ఉంది, వంకాయలు ఉన్నాయండి కొన్ని. ఇవన్నీ కలిపి ఈరోజు హార్వెస్ట్ చేస్తాను. ఇక్కడ ఒక సొరకాయ కూడా ఉందండి. ఇవ్వండి సొరకాయ, ఇంకా పెరిగేది ఇది. నేను ఊళ్ళో లేకపోవడం వల్ల ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వలేదు, నేను ఇంతగానే ఆగిపోయింది. ఇంకా ఉంచితే ముదిరిపోతుంది, అందుకని ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తాను. 2 బీరకాయలు కూడా ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. తజ్మావన్నీ కట్ చేశాను. ఇది ఇంకా పెరుగుతాయండి ఇవి, కానీ ఎంత బాగా లేతగా ఉన్నప్పుడైతేనే కర్రీ బాగుంటుంది. ఆల్రెడీ 5 చేశాను కదా, ఇప్పుడు ఇది 2. ఇవి చేస్తేనే మళ్ళీ ఇంకా కొన్ని వస్తాయండి, ఇంకా పిందెలు వస్తాయి, లేకుంటే రావు. ఒక్కటే పాది, ఇది ఒక పాది కింద వచ్చినాయి కదా, వీటిని హార్వెస్ట్ చేస్తేనే మళ్ళీ వస్తాయి. ఇదిగోనండి సొరకాయ, దీన్ని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నా. ఫ్రూట్ ఫ్లైస్ వస్తాయేమోనని చెప్పి కట్టానండి. ఆల్రెడీ ఒకటి ఫ్రూట్ ఫ్లైస్ ఇది ఇలా చేసేసిందండి, చిన్న అక్కడికక్కడే ఉండిపోయింది, పెరగలేదు అసలు కొంచెం కూడా. ఇది తీస్తే వేరే వస్తాయి అని చెప్పి ఇది కూడా తీసేస్తున్నాను. లేతగా ఉంది, ఇది కూడా చాలా బాగుంది. ఈ వంకాయలండి గుత్తులు గుత్తులుగా వచ్చినాయి. 3 రోజుల క్రితం తీసి నేను కూర వండుకున్నాను, ఫ్రై చేశాను. ఇప్పుడు మళ్ళీ హార్వెస్ట్ చేస్తున్నాను. కొన్ని వంకాయలు ఉన్నాయి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది వేరే టైప్ అండి, ఇది పెన్నాడు వంకాయలా ఉంటుంది ఇది. మూడు రోజులు అయిందండి తీసి, నేను కొన్ని తీసి ఫ్రై చేశాను. 1 కిలో కంటే ఎక్కువ వచ్చినాయి. ఇవన్నీ గుండ్రంగా ఉన్నాయి చూడండి, ఇవి గుత్తి వంకాయ. ఇవి కూడా లాస్ట్ టైం నేను 3 హార్వెస్ట్ చేశాను, ఇప్పుడు మళ్ళీ ఇవి వచ్చినాయి. 2 ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయండి, పారు వంకాయలు. ఫస్ట్ హార్వెస్ట్ చేశాను కదా, అలాంటివే ఇవి కూడా. ఇవి కూడా గుత్తులు గుత్తులుగా వస్తాయండి, బంచెస్ బంచెస్ వస్తాయి. ఒక బీరకాయ కూడా వచ్చిందండి, చాలా బాగుంది. ఇది ఫ్రెష్గా, ఈ పాదైతే చాలా చిన్నగా పెరిగింది, కానీ బీరకాయ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకోటి కూడా వచ్చాయి, అది మురిగిపోయింది. అది ఫ్రూట్ ఫ్లైస్ కొట్టుంటాయి. దీనికైతే ఆ జాలి కట్టేసానండి, చాలా బాగుంది. ఇది చాలా లేతగా ఉందండి. ఇది మళ్ళీ కోతులు ఎక్కడ వస్తాయని చెప్పి తీసేస్తున్నాను. ఇక్కడ కూడా ఒకటి ఉందండి, కానీ ఇది పెరగలేదు సరిగ్గా. సరే, దీన్ని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇవి చేస్తేనే మళ్ళీ పూత వస్తుందండి, పిందెలు వస్తాయి. ఇది కూడా పాడైపోయింది, ఇది కూడా చిన్నగా ఉంది. దీన్ని కూడా కట్ చేస్తున్నామండి, చాలా చిన్నగా వచ్చింది. ఇది కూడా ఈ చిన్న మిరపకాయలు చూడండి ఎన్ని వచ్చినాయో, చాలా వచ్చినాయండి. గ్రీన్ మిరప ఇది, ఇంకో దానికి వైట్ ఉన్నాయి. ఇది బాగా కారం ఉంటాయండి ఇవి.
ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాం. మిరపకాయలు బయట కొనాలంటే భయం వేస్తుందండి. 4 మిరపకాయలైనా కూడా చట్నీలో వేసేసి పచ్చడి చేయాలంటే 4 మిరపకాయలైనా చేసేస్తున్నాం. బయట నుంచి తీసుకురావట్లేదు, కెమికల్స్ ఎక్కువ ఉంటున్నాయి అని చెప్తున్నారు. అందుకని వాటర్ లేదు బయట ఉన్నవి. బాగానే వచ్చినాయండి. చిన్న మొక్క ఇది, తెల్లదోమ వచ్చింది, అందుకని ఆకు తీసేసాను నేను. పుట్టిగా కాయలు కనిపిస్తున్నాయి అందుకే. బాగానే వచ్చినాయండి. అల్లాలు ఇగోనండి. దీనికైతే కొన్ని ఉన్నాయి. తెల్లదోమ వచ్చేసింది దీనికి. అప్పటికి నేను నీమ్ ఆయిల్ కొట్టాను, స్ప్రే చేశాను లాస్ట్ వీక్. మళ్ళీ ఇప్పుడు చేయాలి, రేపు చేస్తానండి. ఇవి చూడండి, బజ్జీ మిరపకాయలు. 2 రోజులు అయిందండి హార్వెస్ట్ చేసి. మళ్ళీ పెరిగినాయి, పిందులన్నీ కూడా పెరిగినాయి. చాలా బాగుంటాయండి, అస్సలు కారం ఉండవు. ఇవి బజ్జీలు వేసుకున్నాం ఒకసారి ఆల్రెడీ మేము. చాలా బాగుంటాయండి. ఇది కానీ తెల్లదోమ ఉందండి దీనికి. అప్పటికి తీసాను చాలా మటుకు, స్ప్రే చేశాను నీమ్ ఆయిల్, అయినా కూడా తగ్గట్లేదు. ఇవ్వండి, ఊరినే వచ్చేస్తుంది. ఈ మిరపకాయలు తెల్లగా ఉంటాయండి, కారం ఉండవు. ఇవి చాలా బాగుంటాయి. ఇగోనండి, చాలా బాగుంది. ఏ మొక్కను కూడా వదలలేదండి తెల్లదోమ. అన్నిటికీ స్ప్రెడ్ అయింది. నేను ఊళ్ళో ఉండేటైతే అన్నిటికీ నేను నీమ్ ఆయిల్ కానీ ఏదో ఒకటి స్ప్రే చేసేదాన్ని. ఇప్పటికి ఒక్కసారి స్ప్రే చేశాను. పొద్దాక చేయకూడదు కదా, అంత మంచిది కాదు. వీక్ ఒకసారి స్ప్రే చేయాలి. మళ్ళీ రేపు చేస్తాను, స్ప్రే చేస్తాను. నీమ్ ఆయిల్లో సర్ఫ్, కొంచెం సోడా ఉప్పు, తినే సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడా, అదొక స్పూన్ లీటర్కి. అన్నీ స్పూన్ వేసేస్తే సరిపోతుందండి. అసలు కారం ఉండవండి తెల్లవి ఇవి, కారం ఉండదు ఇది. ఇగండి ఇన్ని వచ్చినాయి ఒక్క మొక్కకి, బాగా వచ్చినాయి. మా కనకాంబరం మొక్క చూడండి ఎంత బాగా పూసిందో. కనకాంబరం మొక్క ఒకే మొక్క అండి ఇది, ఎంత అందంగా ఉందో. ఒక్క మొక్కే, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది ఇంకో మొక్క అండి. ఇది ఎర్రగా పండిందండి అంజీరు. ఇది కూడా హార్వెస్ట్ చేస్తాను ఈరోజు. ఇంకా చాలా హార్వెస్ట్ చేస్తాను, ఇవాళ ఒక్కటే ఉంది. ఇంకోనండి, ఇది గ్రీన్ వంకాయ. ఇప్పటికైతే 2 వచ్చింది దీనికి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రై చేస్తే ఈ వంకాయ. ఇక్కడ ఒకటి ఉందండి, ఇప్పుడే వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఈ మొక్కకి. అన్ని మొక్కలు వంకాయవి ఇప్పుడే స్టార్ట్ అయినాయి. 2 మటుకు నేను 1 వీక్ బ్యాక్ 3 డేస్ అయింది అనుకుంటా. 3 డేస్ అయిందండి కొన్ని వంకాయలు తీసి. అన్నీ కూడా కొత్త మొక్కలే, ఇప్పుడే వస్తున్నాయి. ఇవి బెండ మొక్కలండి. ఇవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇవి నేను వేసి విత్తనాలు నాటి ఊరెళ్ళాను. 3 మొక్కలే వచ్చినాయి. ఇక్కడ దీనిలో 2, ఇంకో దానిలో 1 వచ్చింది. మళ్ళీ మొన్న నాటానండి విత్తనాలు, నానబెట్టి ఒకరోజు ఉంచి. ఇదిగోనండి దోసకాయ, ఎంత బాగా వచ్చింది చూడండి దోసకాయ, చక్కగా. ఇది పప్పు దోశ అండి. ఇది పచ్చడి కూడా చేసుకోవచ్చు, పప్పులో వేస్తే ఇంకా బాగుంటుంది. ఒక్కటే వచ్చిందండి.
ఇది ఫస్ట్ దోసకాయ అండి ఇది ఈ పాదుకి. ఇంకా కొన్ని టమాటాలు కూడా ఉన్నాయి. టమాటాలు రోజు తెంపుతూనే ఉన్నానండి నేను, చెట్ల నుంచి తీస్తూనే ఉన్నాను. చెప్పాను కదా పనివాళ్ళు సరిగ్గా నీళ్ళు పోయాక నేను ఊరెళ్ళినప్పుడు అన్నీ ఎండిపోయినాయి. ఇది మల్బరీ అండి, 10 days అయింది ప్రూనింగ్ చేశాను. వేసవిలో అంతగా రావండి, అయినా కొన్ని వచ్చినాయి. ఇగో కొన్నే వచ్చినాయి. లాస్ట్ టైం చాలా బాగా వచ్చినాయి, ఈసారి కొన్నే వచ్చినాయి. ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసేసానండి, మొత్తం కొమ్మలు కూడా తీసేసి హార్డ్ ప్రూనింగ్ చేస్తేనే ఇవి వస్తాయి. ఇవి ఎక్కువ మటుకు చలికాలంలో వర్షాకాలంలో వస్తాయండి, వేసవికాలంలో తగ్గిపోతాయి, చాలా తగ్గుతాయి. ఇగో అండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇగో చాలా తక్కువ వచ్చినాయండి, వేసవికాలంలో రావు అసలు. ఫర్టిలైజర్ ఇస్తే పర్లేదు అంత మాత్రం. ఇది సపోటా మొక్క అండి, బాగా కాయలు వస్తాయి. ఇప్పుడు ఈ టైంలో బాగా కాయలు వస్తాయి. ఇయర్లో 3 times అన్నీ వస్తాయండి ప్రతి సంవత్సరం. 10 కాయలు మొన్న తీసానండి, తీసి కొంచెం ఆరబెట్టి పేపర్లో చుట్టి పెట్టాను. రోజు 2-3 అలా పండుతున్నాయి. చాలా తీయగా ఉంటుందండి ఇది బనానా సపోటా, ఇంకా సైజ్ పెరుగుతుంది బాగా. పొట్లకాయ పిందెలండి ఇవి, ఎండిపోయినాయి, సరిగ్గా పాలినేషన్ అవ్వలేదో మరి లేక ఏంటో తెలియదు, ఎండకో మరి. ఇవి ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి. ఇవి కొంచెం లాస్ట్కి ఉన్నాయండి, అందుకని లాస్ట్కి హార్వెస్ట్ చేస్తున్నాయి ఇవి. మా కరివేపాకు చెట్టు అండి ఇది, 100 టబ్లో పెట్టాను. పక్క నుంచి కూడా వస్తున్నాయి చూడండి. ఇవైతే విత్తనాలు పడలేదండి, ఇది పక్క వేర్లో నుంచి వస్తుంది, పక్క నుంచి. నేను ఎప్పటికప్పుడు పూత తీసేస్తుంటాను, పూత ఉంచితే మళ్ళీ పెరగదు మొక్క అని చెప్పి హార్వెస్ట్ చేస్తున్నానండి. ఎంత హార్వెస్ట్ చేస్తే వేసవి కాలంలో అంత బాగా కొమ్మలు వస్తాయి పక్క నుంచి. ఎంత హార్వెస్ట్ చేశాను కావాలంటే ప్రతిరోజు హార్వెస్ట్ చేసుకుంటే కావాల్సినప్పుడల్లా ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ బాగుంటుంది. ఒకేసారి తెంపే కన్నా ఇక్కడే కదా, టెర్రస్ పైనే కదా. దీనికి కూడా తెల్లదోమ వచ్చిందండి, ఇప్పుడు చాలా మటుకు తగ్గింది. ఇంకా ఇక్కడ ఉందండి మిల్లీ బగ్స్, ఇక ఇక్కడ ఉన్నాయండి, చాలా తక్కువగా ఉన్నాయి. చేతితో తీసేస్తే పోతాయి. ఎక్కువ మటుకు నీమ్ ఆయిల్ చల్లనండి వీటి మీద. కరివేపాకు కదా మనం డైరెక్ట్ వేస్తాం, ఎంత ఉప్పులో వేసి కడిగినా కూడా ఆకు ఇలా తీసేస్తే అయిపోతుందండి. తక్కువే కదా, ఎక్కువ ఉంటే నీమ్ ఆయిల్, కొంచెం సర్ఫ్ కానీ లేకుంటే విమ్ కానీ ఏదో ఒకటి వేసి, కొంచెం బేకింగ్ సోడా 1 స్పూను, అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసేస్తే 1 లీటర్కి సరిపోతుంది. 1 వీక్ అయింది స్ప్రే చేసి. ఇంకో మొక్కను చూపిస్తాను. ఇది 2వ మొక్క అండి. ఇది చాలా మొక్కలు ఉన్నాయి. ఇది అన్నీ 6 మొక్కలు ఉన్నాయండి దీనిలో, చిన్నగా, ఎక్కువ పెరగలేదు. ఇలానే ఉంటుంది గుబురుగా. ఇది ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది స్మెల్ కూడా. ఇది చాలా చిన్న ఆకు. రెండు మొక్కలు ఉన్నాయండి టెర్రస్ మీద. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి హార్వెస్ట్ చేసుకొని కూరల్లో వాడుకుంటాను నేను. ఇదిగోనండి మా మామిడి చెట్టు కాయలు, పునాస. ఇది చిన్న పునాస, రేపు హార్వెస్ట్ చేస్తానండి. ఇది ఒక 4 కాయలు అయితే తీసుకుంటానండి ఇప్పటికీ.
చూడండి తోరణాల్లాగా ఎలా వేలాడుతున్నాయో అన్నీ. చాలా పుల్లగా ఉంటుందండి ఈ కాయ, పండితే చాలా తీయగా ఉంటుంది. ఎంత బాగున్నాయి చూడండి. కింద టెర్రస్ పైన అండి ఇవన్నీ. కింద నుంచి వచ్చింది ఈ చెట్టు, కింద నుంచి పైకి పెరిగింది. స్లాబ్ మీద అన్ని కాయలు ఇక్కడే ఉంటాయి. మంచి కూర కప్పేయాలి. ఈ బంచెస్ వస్తాయండి, ఇవి చిన్నగా ఉంటుంది పునాస. ఇదిగోనండి పునాస, గుత్తులు గుత్తులుగా వస్తాయండి. ఎంత బాగున్నాయి చూడండి. చాలా బాగుంటాయండి చూడటానికి, తినడానికి కూడా. ఈ 2 వేసుకున్న పప్పులో సరిపోతుంది, పుల్లగా ఉంటాయి. పండినాక చాలా తీయగా ఉంటాయి. ఇదిగోండి మా కూరగాయల బుట్ట నిండిపోయిందండి ఇవాళ. ఈ కూరగాయలతో వంకాయలు, పొట్లకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కొంచెం కరివేపాకు, మొత్తం బుట్ట నిండిపోయింది ఈ రోజుకి. చాలా బాగుందండి ఇవాళ హార్వెస్ట్. ఇంకా మామిడికాయలు ఉన్నాయండి. ఇగోండి మామిడికాయలు గుత్తి. ఇది వాళ్ళ హార్వెస్ట్ మా టెర్రస్ గార్డెన్లోది. థ్యాంక్ యూ అండి.